బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద వేలాది మంది జనం. ఓ ప్రైవేట్ ఫ్లైట్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దిగారు. ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి తన వాహనం ఎక్కారు. అంతే, ఒక్కసారిగా అదేదో విస్ఫోటనం జరిగినట్లు అరుపులు, కేకలు, కేరింతలు, నినాదాలు, రప్ప రప్ప అంటూ వార్నింగ్లు. అక్కడి నుంచి ఆ వేల మంది జనాలను వెంటేసుకొని ఆయన నాంపల్లి సిబిఐ కోర్టుకెళ్ళి కోర్టులో 10 నిమిషాలు ఉండి జడ్జి గారికి నమస్కరించి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. దీనిపైన ఎల్లో మీడియా, బ్లూ మీడియా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు విశ్లేషణలు చేసుకున్నారు. జగన్ని ఏకంగా ఉరితీయాలన్నారు, ఎన్కౌంటర్ చేయాలన్నారు ఎల్లో మీడియా అనలిస్టులంతా. మా దమ్ము, మా ధైర్యం, మా జనం చూస్తే మీకు దడ పుడుతోందా అని బ్లూ మీడియా వెక్కిరించింది ఎల్లో మీడియాని. ఇదంతా 2 వర్గాలు వాళ్ళ ప్రయోజనాల కోసం చేసే హంగామా మాత్రమే. కానీ నిజాయితీగా సామాన్య ప్రజల వైపు నుంచి ఒక్కసారి ఆలోచించండి. ఏమిటి అరాచకం అని అనిపించదా? పొలిటికల్ లీడర్లు జైలు నుంచి విడుదలైతే 50,000 మందితో ర్యాలీలు, జైలుకెళ్తే 25,000 మందితో పెద్ద ప్రదర్శన, ఓ కేసులో నిందితుడిగా కోర్టుకు వెళితే అతనితో పాటు 10,000 మంది ర్యాలీ. అసలు ఏం సంస్కృతి ఇది? మనం ఎక్కడున్నాం? ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వాళ్ళ మధ్య బతుకుతున్నాం? ఒక మధ్యయుగం ఫ్యూడల్ ప్రభువుల మధ్య బతికేస్తున్నాం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓ మాజీ ముఖ్యమంత్రి. కోట్ల మంది ప్రజలకు బాధ్యత వహించవలసినటువంటి పదవి నిర్వహించి ఇప్పుడు ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అక్రమ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సుమారు 6 ఏళ్ల నుంచి కోర్టు వాయిదాలకు హాజరు కావటం లేదు. నాంపల్లి సిబిఐ కోర్టు ఒక్కసారిగా హాజరు కావాలని ఆదేశించింది. కోర్టుకొచ్చి హాజరు కావటానికి ఓ పెద్ద బల ప్రదర్శన చేశాడు జగన్మోహన్ రెడ్డి. అది ఆయనకు తప్పని కూడా అనిపించలేదు. ఆయన వేల మందితో బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లి కోర్టుకు ర్యాలీగా వస్తాడని, పూర్తిస్థాయి బల ప్రదర్శన చేస్తాడని వైఎస్ఆర్సీపీ ముందు రోజే ప్రకటించేసింది. వేల మందిని హైదరాబాద్ తరలించింది. కోర్టు వద్ద ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు గుంపులుగా పోగయ్యారు. పార్టీ నేతలకు కూడా తలో 1000 మంది జనాన్ని తోలుకు రావాలని ఆదేశాలు వెళ్లాయి. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కోర్టు వరకు తన బల ప్రదర్శన చేస్తూ కోర్టు హాల్లోకి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత కూడా అంతే, బల ప్రదర్శన చేస్తూ హైదరాబాద్ లోటస్ పాండ్లోని తన ఇంటికి వెళ్లారు. కోర్టుకు వెళ్లడానికి వేల మందితో బల ప్రదర్శన అవసరమా? న్యాయమూర్తికి నా బలమెంతో చూస్తావా అని జగన్ సవాలు విసురుతున్నారా? బేగంపేట విమానాశ్రయం నుంచి కోర్టుకి ఆయన వేల మందిని వెంటబెట్టుకుని వెళ్తున్నప్పుడు ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో, ఎన్ని వేల మంది ఇబ్బందులు పడ్డారో గుర్తించారా జగన్? అధిష్టానం అనుమతి లేకుండానే, ఆదేశాలు లేకుండానే వేల మంది జగన్ని చూడ్డానికి వచ్చేస్తారా? రోజు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాగే వేల మందితో వెళ్తున్నారా? వారం బెజవాడ ఎయిర్పోర్ట్లో ఇలాగే వేల మందిని వెంటేసుకొని వెళ్ళి విమానం ఎక్కుతారా? బహుశా నేను ప్రతి వారం కోర్టుకొస్తే ఇన్ని ఇబ్బందులుంటాయి, లా అండ్ ఆర్డర్ సమస్య ఉంటుంది, కనుక నాకు మినహాయింపు ఇవ్వండి అని ఈ సీన్ అంతా దృశ్యరూపకంగా చూపించి జడ్జి గారిని తనకు మినహాయింపు ఇవ్వాలి అని అడగాలి అనేటువంటిది జగన్ అండ్ బ్యాచ్ ఉద్దేశం కావచ్చు. అందుకోసమే ఇదంతా ప్లాన్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎంత నిర్లజ్జగా, ఎంత దుర్మార్గంగా ఉంటాయనటానికి ఈ సంఘటనే ఉదాహరణ. సామాన్యుడు ఎలా పోయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్లేదు, రోడ్డెక్కి మనం అరాచకాలు చేయాలి, రప్ప లాడించాలి, ఇలా ఉన్నాయి వైసీపీ నేతల అరాచకాలు. ఇది కేవలం వైసీపీకి మాత్రమే పరిమితం కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలన్నీ ఇదే ధోరణి అవలంబిస్తున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలా చేశారు కాబట్టి మిగిలిన పార్టీలన్నీ జగన్ను విమర్శించవచ్చేమో, కానీ ఇలాంటి అరాచకాలకి ఏ పార్టీ మినహాయింపు కాదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 52 రోజులు రాజమండ్రి జైల్లో ఉండి విడుదలైన రోజు చంద్రబాబు నాయుడు అండ్ కో చేసిన అరాచకం ఇంతకు మించినది. వేల మంది జనంతో ఊళ్ళే జిల్లాలే ర్యాలీ చేసి అప్పుడు బల ప్రదర్శన చేశారు చంద్రబాబు. టీడీపీ మీడియా అది మర్చిపోయి ఇప్పుడు జగన్ మాత్రమే అరాచకం అన్నట్లుగా ప్రచారం చేస్తోంది. 16 నెలలు జైల్లో ఉండి చంచల్గూడ జైలు నుంచి బెయిల్పై విడుదలైనప్పుడు జగన్ కూడా అంతే వేల మందితో ర్యాలీ చేసుకుంటూ ఇంటికి వెళ్లారు. ఇక తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇందుకు మినహాయింపేం కాదు. ఓటుకు నోటు కేసులో బెయిల్పై జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు ఆయన కూడా ఇదే అరాచకం చేశారు. ఇక నిన్నగాక మొన్న తిహార్ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ కుమార్తె కవిత కూడా చేసిన అరాచకం ఇదే. మనిషికో బిర్యానీ ప్యాకెట్, ఓ బీర్ బాటిల్ ఇవ్వటము, వాళ్ళని అభిమానులు, ఫ్యాన్స్, కార్యకర్తలు ఇలా రకరకాల టైటిల్స్తో బరిలోకి దించటం, బల ప్రదర్శన చేయటం తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ లీడర్లందరికీ మామూలైపోయింది. నిజానికి
సామాన్య జనానికి ఇలాంటివి టీవీల్లో చూడటం తప్పితే రాజకీయ నాయకుల కోసం ర్యాలీలకు పడిపోయి వచ్చేంత ఆగత్యం లేదు. వచ్చే వాళ్ళంతా ఇలా పులిహోర బిర్యానీ ప్యాకెట్ల కోసం ఎగబడేవాళ్లే. వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ పార్టీ నేతలు మాత్రం ఖచ్చితంగా ఈ ర్యాలీలకు జనాన్ని సమకూరుస్తూ ఉంటారు. జగన్ నాంపల్లి సిబిఐ కోర్టుకు వెళ్లేటప్పుడు చేసిన హడావిడికి కనీసం 2-3 కోట్ల రూపాయలు ఖర్చయి ఉంటుంది. ఆ మాత్రం బల ప్రదర్శన చేయాలంటే అంత ఖర్చు పెట్టాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవస్థల్ని మార్చటం ఇక ఎవరి వల్ల కాదు. ఈ అరాచకాలు ఎక్కడో ఒక చోట ఏదో ఒక పార్టీ చేస్తూనే ఉంటుంది. ఇది నిప్పు లాంటి నిజం, జీర్ణించుకోలేని చేదు వాస్తవం.